హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎస్ పెన్షన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తక్కువ జీతం పొందిన ఉద్యోగులకు భారీ ఊరట. ప్రస్తుతం ఈపీఎస్ 95 స్కీమ్ కింద ఉద్యోగులకు కనీసం నెలకు 1000 రూపాయల పెన్షన్ అందుతోంది. అయితే పెరుగుతున్న ధరలు, జీవన వ్యయం కారణంగా ఈ మొత్తం సరిపోవడం లేదని చాలా కాలంగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారు ప్రస్తుతం వచ్చే పెన్షన్తో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ను 3000 రూపాయలకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే తక్కువ జీతాలతో పనిచేసిన ఉద్యోగులకు పెద్ద ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే ఈపీఎస్ పెన్షన్ని ఎలా లెక్కిస్తారంటే, ఈపీఎఫ్ పెన్షన్ ఉద్యోగి పనిచేసిన సంవత్సరాలు సగటు జీతం ఆధారంగా లెక్కిస్తారు. ఉద్యోగి చివరి 60 నెలల సగటు జీతాన్ని పరిగణలోకి తీసుకొని పెన్షన్ను నిర్ణయిస్తారు. ఎక్కువ కాలం ఉద్యోగం చేసిన వారికి ఎక్కువ ప్రయోజనం లభించే అవకాశం ఉంటుంది. 20 సంవత్సరాలకు పైగా సేవలు అందించిన ఉద్యోగులకు అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అయితే ప్రస్తుతం 3000 రూపాయల కనీస పెన్షన్పై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కార్మిక శాఖ, ఈపీఎఫ్ఓ అధికారులు ఈ అంశంపై చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ వ్యవస్థను మరింత స్మార్ట్గా మార్చేందుకు ఈపీఎఫ్ఓ 3.0ను తీసుకురాబోతుంది. ఇప్పటి వరకు పీఎఫ్ క్లెయిమ్ లేదా ఇతర సేవల కోసం ఉద్యోగులు ఎక్కువ సమయం వేచి చూడాల్సి వచ్చేది. కొత్త వ్యవస్థను ఈ ప్రక్రియలో వేగంగా, సులభంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. క్లెయిమ్ సెటిల్మెంట్ ఆటోమేటిక్గా జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల పీఎఫ్ డబ్బుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం తగ్గుతుంది. అలాగే ఉద్యోగులు తమ కేవైసీ, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను ఆన్లైన్లోనే సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మొబైల్ యాప్, పోర్టల్ ద్వారా పెన్షన్ స్టేటస్ కూడా వెంటనే తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ 3.0లో భాగంగా సభ్యులకు ఏటీఎం లేదా డెబిట్ కార్డ్ తరహా సౌకర్యాన్ని అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బులను ఏటీఎం ద్వారా నేరుగా విత్డ్రా చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇప్పటి వరకు పీఎఫ్ డబ్బుల కోసం క్లెయిమ్ పెట్టి ఆమోదం వచ్చే వరకు వేచి చూడాల్సి వచ్చేది. కానీ కొత్త విధానంతో అత్యవసర సమయంలో కూడా వెంటనే డబ్బులు తీసుకునే వీలు కలుగుతోంది. ఇక కొత్త ఈపీఎఫ్ఓ 3.0లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా ఉపయోగించనున్నారు. దీని ద్వారా ఫేక్ క్లెయిమ్స్ను గుర్తించడం సులభం అవుతుంది. మోసాలను తగ్గించడంతో పాటు మొత్తం ప్రక్రియను వేగంగా పూర్తి చేయొచ్చు. ఉద్యోగులు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్లోనే అప్డేట్ చేసుకునే విధానం మరింత సులభం కానుంది. మొత్తానికి ఈపీఎఫ్ఓలో తీసుకురాబోతున్న ఈ మార్పులు ఉద్యోగులకు పెద్ద ఊరటనివ్వనున్నాయి. ముఖ్యంగా కనీస పెన్షన్ పెంపుపై అమల్లోకి వస్తే లక్షలాది మంది పెన్షనర్లకు ఆర్థికంగా మంచి సహాయం లభించే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.